అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి 10, 11, 12 తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే 3 శుభవార్తలన్నిటివి వినబోతున్నారు. ఒంటరిగా మాత్రమే చూడండి. కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. కుంభరాశి వారు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ఈ వీడియో చెప్పే వాళ్ళందరూ కూడా నక్క తోక తొక్కినట్లే అంటారు. కొంతమంది ఏమో పట్టిందల్లా కూడా బంగారమే అంటారు. ఎంతవరకు నిజం అని చెప్పి చాలామందికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది. కానీ కొంత ఇన్ఫర్మేషన్ అనేది సేకరించానండి కుంభరాశి వారి గురించి. ఇందులో మీకు కావాల్సినంత చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అసలుగా రియల్గా మాట్లాడుకుంటే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీడియోలో పూర్తిగా మీకు తెలుస్తుందన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇక చాలామంది చెప్తూ ఉంటారు కుంభరాశి వారి గురించి, ఇలా జరుగుతుంది, ఈ 3 రోజులు ఈ విధంగా ఉంటుంది, మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది, మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు. చూసే మీలాంటి అంటే కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసేవారు, వారు వచ్చి వీరేదో వీడియోల కోసం చెప్తూ ఉంటారు, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ మన ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చోట్ల సెర్చ్ చేసి ఈ కుంభరాశి వారి గురించి అసలు పూర్తి వివరాలు తెలుసుకొని చెప్తున్నానండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఉన్న ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం దొరుకుతుంది. కాబట్టి మరి ఫుల్గా చూడండి వీడియో. మీకు అప్పుడే మీకు మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఏ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితంలో మీరు కష్టాలను దాటుకొని సంతోషాల వైపు అడుగు వేయవచ్చు, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయన్నమాట. ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఇన్ఫర్మేషన్ సేకరించాను కాబట్టి ఇన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను కనుక వీడియోను స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మీలాగా కుంభరాశి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వారందరికీ కూడా వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఇప్పుడు శని స్థానం ఎక్కడ ఉంది అని చెప్పి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేది మొత్తం 7.5 సంవత్సరాలు. ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తయిపోయి 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే కనుక మీ కుంభరాశి వారికి 2.5 సంవత్సరాలు ఇంకా శనితోటి మీరు అంటే ఏలినాటి శనితోటే ప్రయాణం చేయాలన్నమాట. కొంతమంది శని అనగానే భయపడిపోతూ ఉంటారు. అమ్మో శని అన్నాడు, మాకు లైఫ్లో ఇప్పుడు మాకు అన్ని కష్టాలే, మేము ఏది అనుకున్నా కానీ మాకు ఏమీ జరగవు, మాకు అన్ని సమస్యలనే వస్తూ ఉంటాయి, ఈ సమస్యలన్నీ కూడా మాకు ఈ 2.5 సంవత్సరాలు తప్పవు, మాకు ఏ పని అనుకున్నా కూడా పనులు వెనక్కిపోతాయి, మా చేతిలో డబ్బు కూడా నిలబడదు, మాకు ఆరోగ్యం కూడా అనుకూలించదు, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు శని మనతో పాటు ఉన్నారంటే. కానీ కుంభరాశి వారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలే అసలు మెయిన్ విషయాలన్నమాట. కుంభరాశి వారు మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచివారండి. కుంభరాశి వారికి చాలా మంచి మనసు ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారు అంటే అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటారు, ఒక నాశనం అవ్వాలి అని చెప్పి అలా అనుకోరు. ఒకరు ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మాత్రం వీరికి ఎవరైతే గతంలో అన్యాయం చేశారో, గతంలో వీరిని అలుసుగా చూశారు, గతంలో వీరికి అవసరాలు గడుపుకొని వీరి పక్కకు నెట్టేశారు, ఇప్పుడు వారు వచ్చి వీరితో మాట్లాడితే వీరు అవన్నీ కూడా మర్చిపోయి చాలా నార్మల్గా చాలా ఫ్రెండ్లీగా చాలా అవసరమైతే వాళ్ళకి మంచి చేయడానికి ఒక క్షణం కూడా ఆలోచించరు. అంత మంచి మనస్తత్వం ఉంటుంది కుంభరాశి వారికి. అంతేకాకుండా ఎన్నో రకాలైన సమస్యలను మీరు చిన్న వయసు నుండి ఫేస్ చేశారు కుంభరాశి వారు. ఇప్పటికీ వీరికి వయసు ఒకవేళ 30+ ఉన్నట్లయితే కనుక 30+లోనే సగం జీవితాన్ని చూసేస్తారు వీరు. అంటే కష్టాలు కానీ నష్టాలు కానీ ఎటువంటి వారు అసలు భవిష్యత్తులో మనతో ఏది ఉంటే మనకి ఎవరు వివరిస్తారు, మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే జనాలకి నచ్చుతాము, అసలు 1 కాదు 2 కాదు వీళ్ళకి A to Z మొత్తం కూడా లైఫ్ గురించి 30+లో ఉన్న వారికి అయితే కుంభరాశి వారికి టోటల్గా అర్థమైపోతుందన్నమాట. అంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేస్తారు. ఈ నాలెడ్జ్ అనేది ఊరికేనే రాలేదు. వీరి కొన్ని అనుభవాలని ఆధారంగా చేసుకొని అనుభవాలు పాఠాలు నేర్పాయి కాబట్టి వాటి నుంచి తీసుకొని ప్రతి దాన్ని కూడా లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని అసలు ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలి అనేది కూడా వీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక కష్టం ఎక్కువ, చేసే పని పట్ల చాలా శ్రద్ధను పెడతారు, చాలా ఎఫర్ట్స్ని పెడతారు.
చేసే పని 100% అయితే 125% ఎఫర్ట్సే పెడతారని చెప్పుకోవచ్చు. అంత డీప్గా వెళ్ళి కష్టపడిపోతారనమాట. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఖచ్చితంగా చూస్తారనమాట. ఇక ప్రతి మనిషిలో కూడా స్వార్థం, ఈర్ష, అసూయ, ఎదుటివారు బాగుపడుతూ ఉంటే, అంటే ఇక్కడ బాగుపడుతూ ఉంటే అనే పాయింట్ కదంటే ఎదుటివారు కొంచెం ఎదుగుతూ ఉంటే కొంచెం ఒక రకమైన మనం ఇలా లేమి అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అటువంటివన్నీ ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి కూడా ఉంటాయి. కానీ కుంభరాశి వారు అన్నిటినీ కూడా రియలైజ్ చేసుకుంటారనమాట. బచ్చా ఇది కరెక్ట్ కాదు, మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన జీవితం మన ఉన్నన్నాళ్ళు మనం హ్యాపీగా ఉండాలి, మన సంతోషంగా ఉండాలి, ఎదుటి వారి గురించి ఆలోచిస్తే మనకేం వస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. కాబట్టి కుంభరాశి వారు మిగతా రాశుల వారితో పోల్చుకుంటే చాలా అంటే చాలా తెలివైన వారని చెప్తానమాట. ఇక శనిదేవుడి విషయానికి వస్తే ఇప్పుడు వీరు ఏలినాటి శని యొక్క ప్రభావంలో 3వ స్థానంలో ఉన్నారు. అంటే ఇక 2.5 సంవత్సరాలు శనితో వీరు ప్రయాణించాలన్నమాట. ఇక్కడ శనిదేవుడు అని చెప్పి మనం అంటున్నామంటే దేవుడే కదా, దేవుడు ఎప్పుడు కూడా మనకి అన్యాయం చేయడు. అంటే ఆ దేవుడు మనతో ఉన్నంత కాలం మనకు అదొక ధైర్యం ఉంటుంది. ఒక రకంగా మీకు చెప్పాలి అంటే ఏలినాటి శని ప్రభావం మొదలైన తర్వాత ఎంతోమంది జీవితాలు ఆ ఏలినాటి శని ప్రభావంలో ఉన్న వారి జీవితాలే ఒక వెలిగిన వారు ఉన్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళు ఉన్నారు, కోట్లు డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అనుకున్నవన్నీ కూడా దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏలినాటి శనిలోనే పెళ్ళిళ్ళు కూడా జరిగిపోకున్న వాళ్ళు ఉన్నారు. అలాగని చెప్పేసి వీళ్ళ లైఫ్లా బాధపడతారా చెప్పండి? అలా ఏమీ ఉండదు. భగవంతుడికి కావాల్సింది ఏంటంటే మనిషి నీతిగా నిజాయితీగా ఉండడం. అలాగే శని భగవానుడికి కూడా కుంభరాశి వారు నీతిగా నిజాయితీగా ఉండడం. అలా ఏంటి మేడం అలా చెప్తున్నారు మీరు, మేము నీతిగా నిజాయితీగా లేమా అని చెప్పి అంటే అలా నీతిగా నిజాయితీగా ఉంటున్నారు కాబట్టే మీరు ఇప్పటికీ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మీ జీవితంలో కాస్తో కూస్తో మంచి జరుగుతుందంటే మిమ్మల్ని కాపాడుతుంది ఆ నీతి నిజాయితీయే. మనిషి కర్మలనేటివి ఏ జన్మలో చేసుకున్న కర్మలనేటివి ఆ జన్మలో అనుభవించాల్సిందేనండి. ఇటు మంచి కర్మలైనా కానీ ఇటు చెడు కర్మలైనా కానీ మనిషికి జీవితంలో మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి కుంభరాశి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏలినాటి శని దేవుడు మనతో ఉన్నంత కాలం తర్వాత అయినా కానీ గుర్తుపెట్టుకోండి, మనం మంచి కార్యాలు మాత్రమే చేయాలి. ఎదుటి వారికి దానాలు చేయడం, ఎదుటి వారి యొక్క చెడుని మనం కోరుకోకుండా ఉండడం, ఎదుటి వారికి మంచి చేస్తూ ఉండడం, ఆపదలో ఉన్నప్పుడు మనం పక్కకి తప్పించుకోకుండా మనకు చేతనైనంత సహాయమైనా కానీ చేయడం, ఎదుటివారు ఆకలితో ఉన్నప్పుడు ఒక పూట ఒక ముద్ద అన్నం పెట్టడం, ఇలాంటి అన్నీ కూడా దానం అనేది మన పాపాలను దూరం చేస్తుంది. దానం మనకు కర్మలను దూరం చేస్తుంది. దానం మన జాతక దోషాలను దూరం చేస్తుంది. దానం మన ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. దానం మనకి ప్రశాంతతను కలిగిస్తూ ఒక దానం అనేది మన జీవితంలో కొన్ని మిరాకిల్స్ని చేస్తుందన్నమాట. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఉంది అని చెప్పి మీరు ఇబ్బంది పడకుండా మంచి చేస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందన్నమాట. కొంతమంది గమనించినట్లయితే చాలా పెద్ద కోటేశ్వర్లు, అసలు వారికి డబ్బు దిగులే ఉండదు, కానీ రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. మరి కొంతమంది దగ్గర అసలు ఏ పూట కాబట్టి తెచ్చుకొని తినే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 10 రూపాయల్లోనే కనీసం 2 రూపాయలైనా దానం చేస్తారు. ఏముందులే కానీ మనం తింటున్నాం కదా, వాళ్ళు కూడా మనుషులే కదా అని ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇలా 10 రూపాయలు ఉన్నాడు సుఖంగా బతుకుతాడు, మనశ్శాంతిగా బ్రతుకుతాడు. వాడు పడుకోగానే వాడికి హాయిగా నిద్ర వచ్చేస్తుంది, చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వుతాడు. కానీ కోటేశ్వరుడికి పడుకుంటే నిద్ర రాదు, మనశ్శాంతిగా ఉండలేడు, ప్రశాంతత ఉండలేదు, ఒంటి నిండా జబ్బులుంటాయి. వీటన్నిటికీ కూడా కారణం పాపాలు పుణ్యాలేనండి. నమ్మకపోయినా కానీ వీటి మీదనే మన జీవితాలు అనేటివి నడుస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ కొంత తెలుసుకోండి. ఇప్పటికే చాలా నాలెడ్జి కుంభరాశి వారికి నాలెడ్జి ఉంటుంది. గతంలో కొంచెం ఈర్ష్య అసూయ మనసులో ఉన్నప్పటికీ కూడా చాలా మారాలు అని చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారు. కాబట్టి కుంభరాశి వారు కొంచెం దానాలను చేస్తూ ఉండండి. కొంచెం ఆకలితో ఉన్నవారికి ఒక పూట అన్నం పెట్టండి. వారానికి 7 రోజులు ఉంటాయి. 7 రోజుల్లో ఒక్క రోజు దానం చేసే కార్యక్రమం పెట్టుకోండి.
తనకు మాలిన ధర్మం పనికి రాదు అని చెప్పి మనకు వెంటకటి నుంచి సామెత ఉంది, మన పెద్దలు చెప్పారు. మనకి లేకుండా దానం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి అయినా దానం చేయండి. 9 రూపాయలు మీరే వాడుకోండి, 1 రూపాయి దానం చేయండి. ఇక కుంభరాశి వారు డబ్బుకు సంబంధించి ఎన్నో అవమానాలను చూశారు గతంలో. వీరికి డబ్బు లేదు అని చెప్పేసి, గతంలో వీరికి కుటుంబ పరిస్థితులు బాగోలేదని చెప్పేసి కొంత జనాన్ని చులకడగా చూడడం, బంధువులోనే కొంచెం తక్కువగా చూడడం, వీరికంటూ ఒక ప్రత్యేకమైన విలువని ఇవ్వకపోవడం, ఇటువంటి అన్నీ కూడా ఎన్నెన్నో చూశారు. కాబట్టి వీరికి డబ్బు సంపాదించాలనే తపన ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాలలో మీకు ఫస్ట్ శుభవార్త ఏదే అనమాట. 3 శుభవార్తలు అని చెప్పాను కదా. మీకు ఈ 3 రోజులలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాలు కూడా మీరు బాధపడాల్సింది ఏమీ లేదండి. డబ్బు సంపాదించుకోవడం కోసం ఎవరైతే అన్యాయం చేయకుండా న్యాయంగా సంపాదించుకోండి. మీకు ఎంత డబ్బు వస్తుందో అసలు చెప్పలేము. ఈ 2.5 సంవత్సరాల్లో కోటేశ్వర్లు కూడా అవ్వచ్చు మీరు. అంతటి అదృష్టం మీకు శని భగవానుడు వెళ్తూ ఇచ్చి వెళ్తాడు. శని భగవానుడు ఎవరిని కూడా అన్యాయం చేయరండి. వెళ్తూ ఖచ్చితంగా మనకి ఏలినాటి శని ప్రభావం ఉన్న సమయంలో మేము ఇంత సంపాదించాము, ఇంత అదృష్టం మాకు పట్టింది అని చెప్పి చెప్పుకునేలా చేస్తాడనమాట శని భగవానుడు. అంతటి గొప్ప దేవుడు అనమాట. కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు మిస్ చేసుకోకండి. మీరు 3 రోజుల విషయానికి వస్తే, మీరు వినబోతున్న మొదటి శుభవార్త, మీరు చేస్తున్న బిజినెస్లలో మీకు బాగా కలిసి రాబోతుంది. కొంతమంది చిన్న వ్యాపారాలు చేస్తారు, చిన్న బిజినెస్లు చేస్తారు, పెద్ద బిజినెస్లు కూడా చేసేవాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా మన పొట్టకూటి కోసం 1 రూపాయి సంపాదించుకోవడం కోసం అనేక రకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు. వీరు ఏ బిజినెస్ చేసినా కూడా కుంభరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుందన్నమాట. కాబట్టి మీకు ఇప్పుడు సమయం అనుకూలంగా ఉంది. కాబట్టి సమయాన్ని కొంచెం తెలివిగా వాడుకునే ప్రయత్నం చేయండి. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇదొక గుడ్ న్యూస్, రాసి పెట్టుకోండి. ఇక మీకు ఆ యొక్క పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. ఇక ఈ 3 రోజులలో మీకు ప్రయాణం తగులుతుందా అంటే ఎటువంటి ప్రయాణాలు ఇది మీకు తగలవు. ఒకవేళ వచ్చినా కూడా వాటికి బిజినెస్ సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మీరు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకి ఇదొక రెండవ గుడ్ న్యూస్. ఇది మీరు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. అంటే ఇప్పటి వరకు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, రాసే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ రాసేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఆ యొక్క రిజల్ట్ ఏవైతే ఉన్నాయో మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా రిజల్ట్ అనేది రాబోతున్నాయి. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది వినలేదు ఇప్పటికి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది 2వ శుభవార్త. ఇక 3వ శుభవార్త ఏమిటంటే కనుక, మీరు ఎన్నో విషయాల పట్ల జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి మీకు ఎంతవరకు డబ్బు విలువ ఇవ్వచ్చు, మనుషులకు ఎంతవరకు విలువ ఇవ్వచ్చు, మనం ఎంతవరకు విలువనిచ్చుకోవచ్చు, వీటన్నిటిని కూడా అనుభవాలను ఆధారంగా తీసుకొని మీకు ప్రశాంతత అనేది ఏర్పడబోతుంది. మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యానికి మించిన అదృష్టం మరొకటి లేదండి. అది మీకు ఇప్పుడు కలగబోతుంది. ఆరోగ్యం అనుకూలించబోతుంది, మానసిక ప్రశాంతత అనేది రాబోతుంది. 3 రోజులు కూడా మీరు వినబోయే శుభవార్త అనమాట. ఇది 3 రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు వినాల్సిన 3 శుభవార్తలు అయితే ఇవేనండి. ఇక విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. భార్యాభర్తల గతంలో కొన్ని గొడవలు వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని మరి రియలైజ్ అయిపోయి వారు ఇవన్నీ అవసరం గొడవలు అని చెప్పి సర్దుకుపోయి సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుందన్నమాట. సంతాన పరంగా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది. లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా కొన్ని చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, సర్దుకుపోతారు. ఈ 3 రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే కొంచెం బిజీగా ఉంటారు ఈ 3 రోజులు. ఆ బిజీ కూడా 1 రూపాయి కోసమే అనమాట. కాస్త ఆరోగ్యాన్ని చూసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి కొంచెం టైంకి తినడం, టైంకి పడుకోవడం, టెన్షన్ ఎక్కువగా పడకుండా, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా హ్యాపీగా ఉండడం అంటూ కూడా చేసుకోండి. మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందన్నమాట. ఇక ఈ 2.5 సంవత్సరాలు ఎటువంటి దిగులు భయపడాల్సిన అవసరం లేదు. మీరు మంచి చేస్తే మీకు ఖచ్చితంగా భగవంతుడు మంచి ఇస్తాడనమాట. మీకున్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి. మీరు చేసే దానాల వల్ల. కాస్త దానం చేస్తూ ఉండండి.
ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి, కాస్త విభూదిని ధరించండి. ప్రతిరోజు కూడా కాస్త స్నానం చేసి నీటిలో విభూదిని వేసుకొని స్నానం చేయడం, కొంచెం విభూది నాలుక మీద పెట్టుకొని ప్రసాదంగా స్వీకరించడం, దీనివల్ల మీ మీద ఉండే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి, చూడడానికి చాలా బాగుంటారు. దీనివల్ల కొంచెం వీరికి నరదిష్టి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాస్త నరదిష్టి అనేది తొలగిపోతుంది, కొంచెం మంచిగా ఉంటారనమాట. ఇక ప్రతి శుక్రవారం మంగళవారం నిత్య దీపారాధన, నూనెలు అంటే దీపం వెలిగించి దీపంలో ఒక లవంగాన్ని కానీ ఒక యాలక్కని కానీ వేసి దీపం వెలిగించడం వల్ల మీకు లక్ష్మి కటాక్షం అనేది లభిస్తుంది. ఇక ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి, దీనివల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇక ఎవరితో కూడా ఎక్కువగా కాంటాక్ట్లో ఉండవద్దు, ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు, స్నేహితులని చెప్పి కాంటాక్ట్లో ఉండొద్దంటే ఇదే అర్థం అనమాట. మీ యొక్క ప్రతి పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకోమాకండి, దీనివల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎవరో ఇచ్చేవాళ్ళు ఎవరు పెట్టేవాళ్ళు కానీ మనం షేర్ చేసుకున్న మన బాధల్ని ప్రతి మందికి కూడా టైంపాస్కి చెప్పుకోవడానికి వాడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండి మీ విషయాలు మీ దగ్గర పెట్టుకొని కుటుంబంతో కొంచెం డిస్కషన్ చేసుకుంటూ బాధలన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్న క్లియర్ అయిపోతాయి, అంతే తప్ప నలుగురితో చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా అయితే ఏ ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుందన్నమాట. ఈ 3 రోజులు కూడా చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వుతారు. కానీ కోటేశ్వరుడికి పడుకుంటే ఎలా నిద్ర రాదో మంచిగా ప్రశాంతతగా ఉండలేడు, ఒంటి జబ్బులు ఉంటాయి. వీటన్నిటికీ కూడా కారణం పాపాలు పుణ్యాలేనండి. నమ్మకపోయినా కానీ వీటి మీదే మన జీవితాలు అనేటివి నడుస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ కొంత తెలుసుకోండి. ఇప్పటికే చాలా నాలెడ్జ్ ఉన్నది కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ. గతంలో కొంత ఈర్ష్య అసూయ మనసులో ఉన్నప్పటికీ కూడాను చాలా అంటే చాలా మారారు అని చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారు. కాబట్టి కుంభరాశి వారు కొంచెం దానాలను చేస్తూ ఉండండి. కొంచెం ఆకలితో ఉన్నవారికి ఒక పూట అన్నం పెట్టండి. వారానికి 7 రోజులు ఉంటాయి, 7 రోజులలో ఒక్కరోజు దానం చేసే కార్యక్రమం పెట్టుకోండి. తనకు మాలిన ధర్మం పనికి రాదు అని చెప్పేసి మనకి వెనకటి నుంచి సామెత అయితే మనకు ఉంది. కాబట్టి మనకి లేకుండా దానం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి అయినా దానం చేయండి, 9 రూపాయలు మీరే వాడుకొని 1 రూపాయి దానం చేయండి అని చెప్పేసి 9 రూపాయలు మీరే వాడుకొని 1 రూపాయి దానం చేయండి. ఇక కుంభరాశి వారికి డబ్బుకు సంబంధించి ఎన్నో అవమానాలను అయితే చూశారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్.